బేబాకి ఎలిమినేట్ అవుతుందని మీరు అనుకున్నారా? అనుకున్నా, ఎందుకు అనుకోవాలా? అంటే ఆ ప్లేస్ లో ఇంకెవరైనా అయి ఉంటే బాగుండు అనుకున్నారా? ఏమనుకోవాలా, ఆమె అయితేనే కొంచెం బయటకు వస్తే ఆమె బిగ్ బాస్ గురించి వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటది అనిపించింది నాకు. అంటే అందరూ నాగమణి కంటే అవుతారేమో అనుకున్నారు కదా? ఎవరు అనుకున్నారు? ఆడియన్స్ అనుకున్నారా? చూడాలి, అయితే కామెంట్స్ చదవాలని నేను చదివి చెప్తా. అంటే ఆయన ఎప్పుడు అవుతారు, అంటే ఎప్పుడు ఎన్ని వీక్స్ ఉంటారు అనిపిస్తుంది నాగమణి కంట? 3 ఉంటాడు అనుకుంటున్నా. 3 ఉంటాడులే. 3 వీక్స్. ఓకే, ఇప్పుడు ప్రోమో చూస్తారా? చూసా. ఇప్పుడు సోనియా సీతని నామినేట్ చేసినప్పుడు ఒక పాయింట్ రైజ్ చేసింది కదా, ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? సిల్లీగా అనిపించింది, బాగా సిల్లీగా అనిపించింది. అంటే కరెక్ట్ పాయింట్ కదా, అండ్ మైండ్ మెచ్యూరిటీ లేదు నీకు అనే అంది కదా సోనియా. అంది అదే అంటున్నది, సిల్లీ అంటే మనుషులు ఏమైనా పెట్టుకొని ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళకి ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఏమైనా గొడవలు అయినాయా అన్న పాయింట్ అయితే నాకు అనిపిస్తుంది సీజన్ 8 లో. ఇప్పుడు అబ్బాయి ఏమో ఆదిత్య ఓం ని నామినేట్ చేశారు కదా, అప్పుడు ఆదిత్య ఓం అన్నారు కదా నేను నాగమణి కంటే తక్కువ అని చెప్పి, మీకు ఎలా అనిపించింది? తక్కువ అనడం కరెక్ట్ కాదు కదా, ఎవరికి తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎందుకంటే ఎవరిలో ఏముందో ఎవరు చెప్పలేరు. సో అది టైం వచ్చినప్పుడు అలా ఆడతారు అంతే. ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది హౌస్ మేట్స్ లో? వస్తానికి నాకు 2 అనిపిస్తున్నారు, చూడాలి. సోనియా అండ్ శేఖర్ భాష. ఇలా పేర్లు గుర్తుండట్లా, చూసినా సరే ఏం గుర్తుండదు ఇంకా. ఇప్పుడు నిఖిల్ ముందుగా చీఫ్ అయ్యారు, స్ట్రాంగ్ గా ఉండేవారు కదా ముందు. ఇప్పుడు సోనియా వల్ల మెత్తబడిపోయాడు. అంటే ఒక లవ్ ట్రాక్ కావాలా, ఆ లవ్ ట్రాక్ వల్ల జనాలు అందరూ కూడా మంచి ఎమోషనల్ గా వెళ్ళిపోయి మంచిగా చూస్తారు, అప్పుడు బాగుంటది బిగ్ బాస్ 8. అది మళ్ళీ ఎప్పుడు అంటే స్ట్రాంగ్ గా ఆడగలరు. అదే అంటే సోనియా హెల్మెట్ అయిపోతేనా, లేదా సోనియాని పక్కన పెట్టినప్పుడు నిఖిల్ గేమ్ బాగుంటది? సోనీని కొంచెం మైండ్ లో పక్కన పెట్టి ఆడితే బాగా ఆడతాడు. కొంచెం గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ సోనీని దగ్గర తీసుకోమని, అప్పుడు బాగుంటది. అంటే మైండ్ అంతా సోనీ దగ్గర పెట్టేశాడు అట్లా. ఇప్పుడు ఎవరు నాగమణి కంటే తర్వాత ఎక్కువగా ఎమోషనల్ అయ్యేది ఎవరు అనిపిస్తుంది? సీత అనిపిస్తుందా, ఇంకెవరైనా అనిపిస్తుంది? సీత పేరు బాగుంది, కాకపోతే ఆయన చేసే శాస్త్రాలు బాగాలి. అది అంటే కిర్రాక్ సీత అంత కిర్రాక్ లేదంటారా? బాగా గేమ్ ఆడట్లేదు, ఎమోషనల్ ఎక్కువ అవుతున్నారు అంటారా? అది ఎమోషనల్. ఇప్పుడు ఎమోషనల్ అన్ని చోట్ల పండదు కదా, ఏంటంటే చూపిస్తున్నారు. అది ఏం చేస్తాం, చూస్తున్నాం, ఏం చేస్తాం, పెట్టినప్పుడు చూడాలి కదా. సీజన్ 7 చూసాం, సక్సెస్ అయింది. సీజన్ 8 0 అయినా చూస్తున్నాం, ఏం చేస్తాం అంతే.